హాయ్ అండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని. ఇన్ఫర్మేషన్ అంటూ ఏమనుకుంటున్నారా? ఏం లేదండి. నేను పొద్దున ఒకటి షార్ట్ పెట్టాను యూట్యూబ్లో. ఏంటి అంటే, మా ఇంట్లో ఒక చిన్న టాటాయిస్ ఉందండి. అంటే మేము పెంచుకుంటున్నాము, చిన్నది, ఇంకా క్యూట్ ఉందని చెప్పేసి నేను తీసుకొచ్చుకున్నా. ఇంకా అట్లా చూపిస్తే మరి ఏమవుతుందా ఏమో అని ఇంకా కొన్ని రోజులు ఆపేశాను. ఇంకా చేతిలోనే ఇలా పట్టుకున్నానండి, జస్ట్ ఒక చిన్న బిట్ అది. ఇంకా అది అప్లోడ్ చేసేటప్పటికే నాకు కాపీ రైట్ అని చెప్పేసి వచ్చింది. ఓ ఏమో కాపీ రైట్ మళ్ళీ వచ్చిందా అని అనుకున్నాను. ఒకసారి ఏమైందంటే, ఇంకా ఇక్కడ బిరంగూడ గుట్ట జాతరకి వెళ్ళాము. అక్కడ ఆ జాతరలో ఆ వీడియో పెట్టాను. వీడియోకి కాపీ రైట్ వచ్చింది. అరే కాపీ రైట్ వచ్చింది అని చెప్పేసి ఇంకా నాకు ఏం చేయాలో తొయ్యలేదు. కాపీ రైట్ వచ్చింది అని చెప్పేసి మా ఫ్రెండ్ కాల్ చేశాను. తను కొంచెం బిజీగా ఉండి మళ్ళీ చేస్తానే అని చెప్పింది. సరేలే అని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ కాల్ చేశాను. భయం వేసింది ఫస్ట్. సరేలే అని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ కాల్ చేస్తే, తను నాకు తెలియదు, నేను ఇంకొక ఫ్రెండ్ని అడుగుతాను అని చెప్పేసి అంది. ఇంకా ఆమె అడిగితే తను ఏమన్నది, ఎందుకు ఇంకా వచ్చేసింది కదా, దాన్ని ఏం చేస్తావు, డిలీట్ చేసేసాయి, ఇంక ఇంతసేపు దాకా ఎందుకు ఉంచినావు అని చెప్పేసి అంది. ఇంతసేపు మళ్ళీ అనిపించింది, సర్లే ఇంకా ఆమె చెప్పింది కదా అని చెప్పేసి ఇంకా నేను డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ కాల్ చేసిన ఫ్రెండే కాల్ చేసి, చెప్పవే ఏమైంది ఇప్పుడు అడుగు, నేను చెప్తానంటే, అబ్బాయి ఇంకేం లేదే, డిలీట్ చేసిన అంటే, ఎందుకు చేసినావు, మనకి ఎందుకు వచ్చింది అది అని చెప్పేసి మనం అప్పీల్ చేసుకోవచ్చు, మనం అడగచ్చు క్వశ్చన్స్, ఒకవేళ మనం తప్పు లేకపోతే మళ్ళీ మనం ఇష్యూ రేస్ చేయొచ్చు అని చెప్పేసి అంది. అవునా సరే ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని అంటే, ఇంకా యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళేసి చెక్ చేస్తే అందులో నేను ఆప్షన్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి వెళ్ళేసి వార్నింగ్లోకి వెళ్ళేసి చూస్తే ఆల్రెడీ నాకు వార్నింగ్ అది ఇంకా నేను డిలే చేసినా కూడా నాకైతే వార్నింగ్ అనేది ఇంకా వచ్చేసింది కాబట్టి ఇంకా దాన్ని ఏం చేయలేము. ఇక నేను అప్పీల్ చేసుకుందామని చెప్పి చూస్తే అంటే ఇంకా అందులో అప్పీల్ ఆప్షనే లేదు, ఎందుకంటే నేనే నా కంటెంట్ డిలే చేసిన కాబట్టి ఇంకా నాకు ఇంకా వేరే చాయిస్ లేదు ఇంకా అని చెప్పేసి అని అన్నాడు. ఇంకేం చేసిలే చూసినావా అని మా ఫ్రెండ్ అన్నది. అంటే అవునే నేనే తప్పు చేసిన, భయపడినా అంటే భయపడద్దు అని చెప్పేసి అంది. ఏం కాదు, మనకి ఎందుకు వచ్చిందా అని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి అని అన్నది. ఇంకా నాకు ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నా. మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకేం చేయలేదని చెప్పేసి అంది. మళ్ళీ ఈరోజు వచ్చేసరికి షార్ట్ పెట్టేసరికి షార్ట్కి వచ్చింది. ఇంకా ఏంటా అని చెప్పి చూస్తుంటే కూడా ఇంకా నాకేం ఆప్షన్ నాకేం కనిపించలేదు. ఎందుకంటే అంటే యూట్యూబ్లోనే ఇట్లా ఇచ్చాడు, ఏంటంటే నువ్వు టాటాయిస్ ని చూపించావు, అందుకోసమనే నేను కాపీ రైట్ వేసాను. అంటే అసలు కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి, దేనికోసం కాపీ రైట్ వస్తుందో నాకైతే ఇంతవరకు ఇంకా అర్థం కావట్లేదు. అందుకే కొన్ని తెలుసుకుంటున్నాం, తెలిసినవి చెప్తున్నాము అంతే. ఇంకా దీని విషయానికి వస్తున్నా అంటే, మనం ఒక షార్ట్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కానీ అన్లిస్ట్లో పెట్టేసి అప్లోడ్ చేసుకోవాలండి. అంటే అప్లోడ్ చేస్తుంటే ప్రాసెస్ అయ్యేటప్పుడు ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడే ఇంకా మనకు కాపీ రైటా అదా అనేది మనకి చూపిస్తుంది. ఒకవేళ డైరెక్ట్ మనం పబ్లిక్లో పెడితే మనకు స్ట్రైక్ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి చెప్తారు అన్నట్టు, వార్నింగ్ అన్నట్టు జస్ట్ ఇస్తారు. మనం ఏ వీడియో చేసినా కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే అన్లిస్ట్లో పెట్టేసి మనం ఎప్పుడు కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మన అంతా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత పబ్లిక్ అందులో పెట్టాలి. ఇదైతే నాకైతే బాగా అర్థమైందండి. ఇంకా మీకు ఏమైనా కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను ఒకటి ఆ రోజు ఏం జరిగిందో తెలియదు, నేనంతా మరీ అంతా అక్కడ ఏమంతా లేదు, కానీ పక్కన నేను పెట్టిన వీడియోలో అనుకున్నానంటే నా పిల్లలు ఎక్కువ కనిపించారు. నేను ఈ వీడియో తీశాను కాబట్టి నేను ఫేస్ ఇవ్వలేదు, జస్ట్ లాస్ట్లో ఒక దగ్గర ఇచ్చాను అంతే. ఇంకా తర్వాత చిన్న పిల్లలు అక్కడ తిరుగుతున్నది, ఇంకా అమ్మే వాళ్ళు పెద్దగా లేరు, మామూలుగా ఉన్నారు. సో అట్లాంటివి చూపించద్దు అని అన్నారు. ఇంకా అది నాకు తెలియదు కదా అక్కడ గ్రీనరీగా బాగుంది అని చెప్పేసి నేను అది వీడియో పెట్టడం అయింది. ఇప్పుడేమో టాటాయిస్, ఇంకా ఇట్లా అంటే టాటాయిస్ కూడా చూపించద్దు అని అర్థమైంది. అంటే మెన్షన్ కూడా చేశారు టాటాయిస్ వల్ల అని చెప్పేసి అని అన్నారు. ఇంకా టాటాయిస్ని చూపించద్దు అని ఇంకొకటి అర్థమైంది. ఇంకా ఏంటో ఇంకా మనకు తెలియదు. కమ్యూనిటీ గైడ్లైన్స్ గురించి మనం తెలుసుకొని ఇంకా చేసుకోవాలి వీడియోని. అంటే మన యూట్యూబ్ ప్రతి ఒక్కరు అనుకుంటారు యూట్యూబ్లో పెట్టినాక ఏదైనా పెట్టుకుంటూ పోవాలి, కానీ అలా కాదు. కొన్ని సాంగ్స్ కూడా వస్తుంటాయి, అసలు కొన్ని మనకు అసలు ఎంతో తెలియదు, టక్కన పెట్టేస్తాము, కాపీ రైట్ అని పడేస్తుంది. అలా కూడా జరుగుతుంది. కానీ చూసుకొని జాగ్రత్తగా ఏదైనా కూడా చెయ్యాలి. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఇదైతే నాకు ఈరోజు జరిగింది, సో అది ఒకటి కూడా పెట్టాలని పెడుతున్నాను. ఇంకా ఇది ఇన్ఫర్మేషన్ అండి. నా వీడియో కనుక నచ్చిందా లైక్ చేయండి.